హలో క్యూటీస్. ఇప్పుడైతే మీరొకటి చూస్తారు ఎప్పుడు చూడండి. టట్టడాయ్! చీర కట్టుకొని కూర్చుంది ఈ పాప. ఏంటి విషయం అనుకుంటున్నారా? ఏం లేదు, కాలేజ్‌లో రివ్యూస్ ఉన్నాయి. సో, రెడీ అవుతున్నాము. నేను కాలేజ్‌కి తప్ప ఇంకెప్పుడు చీర కట్టుకోను. అది కూడా కుస్తీలు పడి. నేను వీడియో తీస్తానని తెలుస్తదో ఏంటో మా అమ్మకి, ఎప్పుడు చూసినా ఇడ్లీలే చేస్తుంది ఆ టైంకి. అండ్ ఇక్కడొచ్చేసి మనం జిరాక్స్ షాప్ దగ్గర ఆగాము. కొన్ని కాపీస్ కావాలి. నేనే లేట్ అనుకోని అదరా బదరా పరిగెత్తున్నాను. తీరా వెళ్లి చూస్తే ఇంకా రావాల్సిన వాళ్ళైతే చాలా మందే ఉన్నారు. సో, నో ప్రాబ్లమ్. అంత భిన్న వెళ్ళినా కానీ పిలవట్లేదు వాళ్ళు. చాలాసేపు ఎంతసేపు వెయిట్ చేస్తూనే ఉన్నాము. అండ్ ఇక్కడ ఏదైనా చదువుకుందామని చెప్పి తీస్తున్నాము ప్రజెంటేషన్స్. మధ్యలో ఏదో ఒకటి అడుగుతారు. ఇంకా అంత తిప్పి కూడా ఒక 10 మంది కూడా లేము అమ్మాయిలము. అక్కడ ఎవరో ముందర ఒక అమ్మాయి ఉంది. అండ్ వీళ్ళైతే ఎడిటింగ్ చేసుకున్నారు. కొన్ని కాపీస్ మళ్ళీ తీసుకురావాలి. మేము స్నాక్స్ కింద ఆ పాప ఏదో ఒకటి తెచ్చింది. సో, అది తింటా అన్నాము. అండ్ ఇక్కడొచ్చేసి వ్యూ చూస్తా ఉన్నాం, ఇంటర్ కాలేజ్ వ్యూ. నేనైతే ఇంటర్ నుండి ఇదే కాలేజు. 7 ఇయర్స్ ఏమో నాకు ఈ కాలేజ్‌తో. అక్కడే ఉండిపోయాను. అండ్ ఈ పేపర్ అయితే తిప్పిందే లేదు. అదే ఉంది అప్పుడే నుండి. ఇంకా అలా కూర్చొని చూస్తా ఉన్నాము. ఆకలేస్తుంది. మధ్యాహ్నం అయిపోయింది. బట్ ఎవరో ఒకరు వస్తూ ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. తినడానికి కూడా టైం కుదరలేదు. సో, వెయిటింగ్ వాళ్ళు పిలుస్తారేమో అని. ఆలోపు కాపీస్ కావాలంటే మళ్ళీ వెళ్ళాము కాలేజ్ స్టేషనరీకి. అండ్ వీడొచ్చేసి సిజర్ పెట్టుకొని అప్పుడే నుండి చీర కట్ చేస్తా అన్నట్టు తిరుగుతున్నాడు. సో, బయటొచ్చి కూర్చునేసాము. ఇక్కడొచ్చేసి మాకు కొత్త క్యాంటీన్ అంట. నాకైతే గోడౌన్‌లాగా తప్ప ఇంకెట్లా కనిపించట్లేదు అదైతే. అండ్ ఎంప్టీ క్లాస్ రూము. మన సబ్మిషన్ అయిపోయింది. సో, ఇంక ప్రశాంతంగా ఇంటికి బయలుదేరేస్తున్నాము. తిండి కూడా లేదు. ఇంటికెళ్ళి తినుకుందాంలే అని చెప్పి. అంటే అదొక పని అయిపోతే చాలా తృప్తిగా ఉంటది కదా! సో, మనం మళ్ళీ ఏమన్నా చేసుకోవచ్చు అన్నట్టుంటుంది. సో, ఇంక బయలుదేరేసాను. ఇంత ఎండలో కూడా ఆకాశం అయితే చాలా బావుంది. వేడైతే మామూలుగా లేదు. కానీ ఆటోలో వెళ్తుంటే ఎంత ప్రశాంతంగా ఉందో చల్లగాలి వీస్తుంటే. మేమిక ఇంటికొచ్చేసాము. క్యారీ తీసుకెళ్ళాను. ఎప్పుడు ఎంత టైం అవుతదో ఏంటో అని చెప్పి. కానీ లేట్ అయిపోయింది. ప్లస్ తినడానికి కూడా టైం కుదరలేదు. ఇంక తీసుకొని తినేస్తున్నాం. ఇంటికొచ్చిన వెంటనే మంచి ఆకలి పైనుంది. నా వల్ల అయితే అస్సలకే కాలేదు. సుస్తయిపోయింది అక్కడికే. ఓకే, మరి మీకెలా అనిపిచ్చింది? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.